శుభవార్త మరొకటి భయం ఏంటంటే ఇప్పుడు క్రమంగా ఇదివరకటి రోజుల్లో టోల్ గేట్ అంటే అందరం అక్కడ ఆగి డబ్బులు కట్టి చిల్లర తీసుకుని ఆ తర్వాత ముందుకెళ్ళేటప్పటికి గంటల గంటల సమయం పట్టేది. దాన్ని పరిష్కరించడం కోసం అని చెప్పేసి, ఎందుకంటే కాస్త ఒకేసారి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే కనుక వాటి దగ్గరే క్యూ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. దాన్ని సరిచేయడం కోసం అని చెప్పేసి ఫాస్ట్ ట్యాగ్ పెట్టారు. అలా ముందుకెళ్తే ఆటోమేటిక్గా దానంతటా ఆన్ అయ్యేటట్టు. అందులో మళ్ళీ ఎమర్జెన్సీ ఫాస్ట్ ట్యాగ్ కూడా, అంటే డైరెక్ట్గా అలా వెళ్ళిపోతూ ఉండేటటువంటి స్పీడ్ది కూడా పెట్టారు. కానీ ఆశించినంతగా ప్రయోజనం జరగలేదు. కాకపోతే గతంతో పోల్చుకుంటే స్పీడ్ కొంచెం పెరిగింది కాదు, చాలా పెరిగింది. అయితే ఇప్పుడు మరొక కొత్త మార్గం, నువ్వు ఎంత ప్రయాణిస్తే అంతవరకే ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ టు గుంటూరు వచ్చానంటే అక్కడ కాజా టోల్ గేట్ దగ్గర ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే ఇది ఇప్పుడు ఎంతవరకు అంటే, నేను టోల్ గేట్ పక్కన ఉన్నటువంటి ఒక 2 కిలోమీటర్లే ప్రయాణిస్తే అంతవరకే ఛార్జ్ వసూలు చేస్తారు. లేదా అటు పక్కన 2 కిలోమీటర్ల వరకు అయితే అక్కడ 2 కిలోమీటర్ల వరకే ఛార్జ్ వసూలు చేస్తారట. ఈ కొత్త విధానం మాటలకి బాగుంది, చేతలలో ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఒక కాన్సెప్ట్ మంచిది నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గెజిట్ నోటిఫై చేసింది. ఏంటంటే టోల్ గేట్ దగ్గర ఒక 20 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్నట్టు తిరగడానికి సంబంధించి ఎలాంటి రుసుము ఉండదని. అది శుభ పరిణామం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల వాళ్ళు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి వెహికల్స్లో. అది అదేవిధంగా టోల్ గేట్స్ కూడా దానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాలి. ఏంటంటే వెహికల్స్లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలకి ఇది వర్తిస్తుంది. అయితే దాన్ని అసెస్ చేయగలిగినటువంటిది అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్లకు కూడా ఉండాలి. దానికోసం ఇప్పుడు టోల్ గేట్లో మళ్ళీ ఇదివరకు కనుక మామూలుగా ఉండే టోల్ గేట్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి డబ్బులైనాయి అని చెప్పేసి మళ్ళీ జనం మీదనే రుద్దారు. ఏది ఈ ఫాస్ట్ ట్యాగులకి. ఇప్పుడు మళ్ళీ దీనికి జనం మీదనే రుద్దుతారు. దాంతో మళ్ళీ టోల్ ఛార్జీలు, మొన్ననే పెరిగిన టోల్ ఛార్జీలు మళ్ళీ బాధేటటువంటి అవకాశం ఉంది.